డీప్ ఫేక్ వీడియోలు ఆన్లైన్ ప్రపంచంలో అతిపెద్ద ముప్పుగా అవతరిస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు వీటికి బాధితులవుతున్నారు. వేరే యువతి ముఖాన్ని అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ అనిపించేలా ఫేక్ క్రియేట్ చేసి అసభ్యకరంగా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేస్తారు. దీన్ని ఆన్లైన్లో షేర్ చేస్తారు. అయితే ఆ ఫోటోలు వీడియోలు చూసి చాలామంది అందులో ఉన్నది ఫలానా సెలబ్రిటీనే అని నమ్ముతారు. కానీ చివరికి అసలు సంగతి తెలిసాక అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. పలువురి సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న తీరుపై సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో సెలబ్రిటీ ఈ డీప్ ఫేక్ ఎఫెక్ట్ బారిన పడ్డారు. వారెవరో ఈ స్టోరీలో చూసేద్దాం. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, స్టార్ నటి జాన్వీ కపూర్ డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీని కారణం ఇద్దరు క్లోజ్గా ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవ్వడమే. రీసెంట్గా హార్దిక్, జాన్వీలు మాల్దీవులు విహరించారంటూ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ అయ్యాయి. జాన్వీ, పాండ్యాలు బీచ్లో ఉన్న పిక్చర్ చూసిన వారంతా ఇది నిజమేనా అని షాక్ అయ్యారు. కొందరు నెటిజన్లు హార్దిక్, జాన్వీ లవ్లో ఉన్నారా అని డిబేట్ పెట్టేశారు. దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ ఫ్యాక్ట్ చెక్లో నెట్టింట వైరల్ అవుతున్న పిక్చర్ నిజమైనవి కాదని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ పిక్చర్స్ క్రియేట్ చేసినట్టు తేలింది. దీంతో హార్దిక్, జాన్వీ కపూర్ డేటింగ్లో ఉన్నారని నెట్టింట వచ్చిందంతా పుకారే అని తేలింది. ఇలా రూమర్స్ రావడానికి కారణం హార్దిక్ పాండ్యా తన వైఫ్ నటాషా స్టాంకోవిక్తో డైవర్స్ తీసుకోవడమే. దీంతో నెట్టింట రూమర్స్ రేగాయి. మరోవైపు జాన్వీ కపూర్ వరుస బాలీవుడ్, టాలీవుడ్ మూవీలతో బిజీగా ఉంది. ఈ డీప్ ఫేక్ వ్యవహారం కేవలం జాన్వీ కపూర్కు మాత్రమే పరిమితం కాలేదు. నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. దీంతో అప్పట్లో అందరూ ఈ వీడియో చూసి షాక్ అయ్యారు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని సెలబ్రిటీలు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో రష్మికకు ఎందరో సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు సపోర్టుగా నిలిచారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకుని యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ మార్పింగ్ పిక్చర్ నెట్టింట వైరల్ అయింది. కత్రినా యాక్ట్ చేసిన టైగర్ 3 మూవీలో టవల్తో ఓ యాక్షన్ సీన్ చేశారు. డీప్ ఫేక్ ద్వారా ఎవరో కత్రినాను అసభ్యంగా క్రియేట్ చేశారు. రష్మిక తర్వాత కత్రినా కూడా డీప్ ఫేక్ కు గురి కావడంతో బాలీవుడ్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున డిబేట్ అయ్యింది. ప్రత్యేకించి సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వడంపై సినీ వర్గాలు కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. ఈ మార్ఫింగ్ వీడియోలపై అన్ని వర్గాల ప్రముఖుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం కూడా చర్యలకు సిద్ధమయ్యింది. డీప్ ఫేక్ వీడియోలు అరికట్టడానికి, వీడియోలు వైరల్ కాకుండా అడ్డుకోవలసిన రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కుందని కేంద్రం చెబుతోంది. దీనిపై సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఓ అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా రియాక్ట్ అయ్యింది. తన డీప్ ఫేక్ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యాయని సీరియస్ అయ్యింది. ఎక్స్లో తన పేరుతో కొంతమంది నకిలీ ఖాతాలు తెరిచారని వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాలో సుదీర్ఘమైన పోస్ట్ సారా టెండూల్కర్ పెట్టారు. మనం రోజువారీ కార్యకలాపాలు, ఆనందాలు, ఆదరణ పంచుకునేందుకు సోషల్ మీడియా అద్భుతమైన వేదిక. కానీ కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కలవరపెడుతోంది. సోషల్ మీడియాలో నా డీప్ ఫేక్ ఫోటోలు కూడా వైరల్ అవ్వడం చూశా. ఇది ఎక్స్లో కొందరు ఉద్దేశపూర్వకంగా నా పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నాకు ఎక్స్లో అసలు ఖాతానే లేదు. ఇలాంటి నకిలీ ఖాతాలను ఎక్స్ గుర్తించి వాటిని సస్పెండ్ చేస్తుందని ఆశిస్తున్నారని సారా టెండూల్కర్ తన పోస్టులో రాసుకొచ్చారు. టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్తో సారా టెండూల్కర్ ఉన్నట్టు ఇటీవల మార్పింగ్ ఫోటో నెట్టింట వైరల్ అయింది. సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్తో ఉన్న ఫోటోను కొందరు ఆకతాయిలు డీప్ ఫేక్ చేశారు. అర్జున్ ముఖస్థానంలో గిల్ ఫోటోను మార్చి వైరల్ చేశారు. గతంలో శుభ్మన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్లో ఉన్నారని వదంతులు వచ్చాయి. దీంతో తాజా డీప్ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే సారా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.
రష్మిక, కాజోల్, కత్రినా కైఫ్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియోలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం చర్యలు చేపట్టింది. డీప్ ఫేక్ కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్రం అంటోంది. డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. మరిన్ని చర్యలు అవసరమని, రాబోయే రోజుల్లో సోషల్ మీడియా సంస్థలతో డీప్ ఫేక్ వీడియోలు కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల మీద చర్చిస్తామని కేంద్రం అంటోంది. గూగుల్, మెటా వంటి టెక్ సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని కేంద్రం చెబుతోంది.